రే కార్తిక్ గడికి నీకు గొడవైందంట. ఈ ఫ్రెండ్స్ మధ్యలో ఇవన్నీ కామన్ రా. సరేలేరా. ఇంకేంటి? ఏం లేదురా. రే సాయి, రారా. రే ఫ్రెండ్ వచ్చాడు, మళ్ళీ కాల్ చేస్తా. ఓకేరా. రే సారీ రా, మొన్న జరిగిన దానికి ఏమనుకోకు. ఇట్స్ ఓకేరా. రే ఏంట్రా ఫేస్ పైన ఎర్రగా ఉంది? ఆ తర్వాత చెప్తాలే కానీ నాలో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? ఈ సేల్స్ బాయ్లో రెడీ అయ్యావు, ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నావా? లేదురా. ఏంట్రా సిగ్గుపడుతున్నావు? సిగ్గులేనాడా? ఈ చెప్పేమైందో? మా గుడ్ న్యూస్ రా. ఏంట్రా సులభ్ కాంప్లెక్స్లో జాబ్ వచ్చిందా? ఓ నీకు క్వాలిఫికేషన్ లేదు కదా, మర్చిపోయా. రే నేను చెప్పాలా వద్దా? సర్లేరా, జోక్ చేసా. చెప్పేంటి మ్యాటర్? శివాని ఉంది కదా, ఏంట్రా? ఆ పిల్ల నాకు పడిపోయింది. నీకు ఏంట్రా ఇప్పుడు నువ్వు జోక్ చేస్తున్నావా? నమ్మితే నమ్మ, లేకపోతే లేదు. నేను వెళ్ళిపోతా. రే 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 నమ్ముతున్నా దా. సర్లే, ఎక్కడ కలిసావు, ఏం చెప్పావు? ఇక్కడే మావా, రైల్వే స్టేషన్లో. రైల్వే స్టేషనా? తను కాలేజ్ అయ్యాక ట్రైన్లోనే కదా ఇంటికి వెళ్తుంది. తనతో ఈరోజు ఎలాగైనా మాట్లాడాలని సఖీ సినిమాలో మాధవన్లా రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నా నేను. అదే మాధవన్ కోసం వెయిట్ చేసే శాలినిలా శివాని అప్పుడే వచ్చిందిరా. తను వచ్చింది, నేను చెప్పేశాను. ఏం చెప్పావురా? నేను ప్రేమిస్తున్నానని. నన్నా? నిన్ను కాదురా, తనని. ఓ సరే, తర్వాత ఏమైంది? నేను చెప్పగానే తను సిగ్గుపడుతూ వెళ్ళిపోయిందిరా. అప్పుడు నేను వదులుతానా? తను ముందుకెళ్ళి తనని ఆపి, ఏయ్ నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పు అన్నాను. తప్పా మావా? తప్పే, కానీ తప్పు లేదు, చెప్పు. తనకు సడన్గా ప్రేమ పెరిగిపోయి నన్ను ముట్టుకోవడానికి ఇలా వచ్చింది మావా. అప్పుడు నేను 2 అడుగులు వెనక్కి వెళ్ళా. అయినా తను వినకుండా హక్ చేసుకోవడానికి పైకి వచ్చింది మావా. హగ్గా? అప్పుడు నేను పబ్లిక్లో అందరూ ఉన్నారు వద్దన్నాను. అయినా తను వినకుండా మీదకి వచ్చింది మావా. తను ఇలా వస్తే నేను ఇలా తప్పించుకున్నాను, తను ఇలా వస్తే నేను ఇలా తప్పించుకున్నాను, తను ఇలా వస్తే నేను ఇలా ఆపాను. ఇలా ఆపుతున్నామా? తను ఇలా వస్తే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తను నేను హగ్ చేసుకోవడానికి వస్తున్నట్టు లేదు, కొడుతుంటే తప్పించుకుంటున్నట్టు ఉంది. అయినా నీకు నన్ను చూస్తే జెలస్ రా. లవ్ లో రొమాన్స్ ఇలానే ఉంటుంది. నీకేం తెలుసురా సింగిల్ గాడివి. రైట్, పర్సనల్స్ వద్దు, తర్వాత ఏమని చెప్పు. అప్పుడే ట్రైన్ వస్తుంది. నేను హగ్ ఇవ్వలేదని శివని నన్ను సీరియస్గా చూస్తుంది. నేను అలానే చూస్తున్నాను. అప్పుడే ఒకడు వచ్చాడు మావా, తోసాడు. ఎవరిని? శివని. ఎక్కడ? ట్రైన్ కింద. ట్రైన్ కిందనా? అవురా, తన మీద ట్రైన్ వెళ్తుంటే నా ఫేస్ మీద బ్లడ్ పడింది. ఒరే పోరం బోకెదవా, అమ్మాయి చచ్చిపోయిందని అంత ఈజీగా చెప్తున్నావేంట్రా? మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? పోలీసుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా. పోలీసులు నా కోసం వెతుకుతున్నారు కదా. ఎందుకురా? తోసింది ఎవరో చెప్పమని. చెప్పొచ్చుగా. నేను చూడలేదు కదా. మరి చూడలేదనే చెప్పొచ్చు కదా. నేను చూసానని ఆల్రెడీ చెప్పారు కదా. ఎవరు? నన్ను చూసిన వాళ్ళు. నిన్నెవరు చూశారు? అక్కడ ఉన్న వాళ్ళు. అక్కడెవరున్నారు? నాకేం తెలుసురా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నాకు తెలిసింది నువ్వే కదా మావా. హలో. రే సాయి, మ్యాటర్ తెలిసిందా? తెలుసురా. పాపం శివాని. శివానికి ఏమైందిరా? శివానికి ఏం కాలేదా? చనిపోయిందని చెప్పాడు కదరా. ఎవరు? మన కార్తిక్ గడు శివానికి ప్రపోజ్ చేశాడురా. అవును. రిజెక్ట్ చేసిందని తనేం చేయలేక పక్కన 2 లవర్స్ ఉంటే వాళ్ళిద్దరిని ట్రైన్ కింద తోసి చంపేశాడురా. ఏం మాట్లాడుతున్నావురా? నా పక్కనే ఉన్నాడురా. ఏం చెప్తున్నావురా? రే వాడికి నీకు మొన్నే గొడవైంది, జాగ్రత్త, కొంచెం పారిపో. సరేరా. సరే. హలో పోలీస్ స్టేషన్, మీరు వెతుకుతున్న కార్తిక్ నా పక్కనే ఉన్నాడు. మీరు త్వరగా వస్తే నన్ను కాపాడొచ్చు.